పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపం నుండి మనలను విముక్తులను చేసెను. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు చెట్టుకు వేలాడవేయబడిన ప్రతి వ్యక్తి శాపగ్రస్తుడు. గలతీ 3:13. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. నీతి గల తండ్రి, మీకే స్తోత్రము. జీవము గల తండ్రి, మీకే స్తోత్రము. ఆత్మలకు తండ్రి, మీకే స్తోత్రము. దేవుని పుత్రుడా మరియ తనయ, మీకే స్తోత్రము. మార్గము, సత్యము, జీవము అయిన యేసు, మీకే స్తోత్రము. లోకానికి వెలుగైన క్రీస్తు ప్రభువా, మీకే స్తోత్రము. మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు, మీకే స్తోత్రము. పవిత్రాత్మ దేవా, మీకే స్తోత్రము. సత్య స్వరూపియగు ఆత్మ, మీకే స్తోత్రము. వివేకమునసుకు ఆత్మ, మీకే స్తోత్రము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం వచనములు 21 నుండి 30 వరకు. యేసు మరల వారితో, నేను ఇక వెళ్ళిపోయేదను. మీరు నన్ను వెదుకుదురు, కానీ మీరు మీ పాపములలోనే మరణింతురు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అనెను. అప్పుడు యూదులు, ఇతడు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అని చెప్పుచున్నాడు, ఆత్మహత్య చేసుకొనునా అని చెప్పుకొనిరి. యేసు వారితో, మీరు కింద నుండి వచ్చువారు, నేను పైనుండి వచ్చువాడను. మీరు ఈ లోకమునకు చెందినవారు, నేను ఈ లోకమునకు చెందినవాడను కాదు. కనుక మీరు మీ పాపములలోనే మరణింతురు అని చెప్పెను. నేనే ఆయనను అని విశ్వసింపని యెడల మీరు మీ పాపంలోనే మరణింతురు అని చెప్పెను. అట్లయినా నీవు ఎవడవు అని వారు ప్రశ్నించిరి. అందుకు యేసు, మొదటి నుండి నేను ఎవడనని మీతో చెప్పుచుంటినో ఆయననే నేను. మిమ్ములను గురించి చెప్పవలసిన తీర్పు తీర్చవలసిన విషయములు అనేకములు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. నేను ఆయన యొద్ద నుండి వినిన వానిని లోకమునకు బోధించుచున్నాను అనెను. ఆయన ఆ మాటలు తండ్రిని గురించి చెప్పెనని వారు గ్రహింపలేదు. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనను అనియు, స్వాధికారంతో నేను ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పిన వానినే మీకు చెప్పుచున్నాననియు గ్రహింతురు. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. నేను ఎప్పుడునూ ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పెను. ఆయన ఈ విషయములను గూర్చి మాట్లాడుచుండగా అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. మొదటి పట్టణంలో ఈరోజు మోషే కంచు సర్పాన్ని ఎత్తి పైన పెట్టటము గురించి చెప్పబడింది. దానికి కరస్పాండింగ్ సువిశేష పట్టణం ఈరోజు. ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా చెప్తున్నారు, నేనే ఆయననని విశ్వసింపని యెడల మీరు మీ పాపంలోనే మరణింతురు అని చెప్తూ ఉన్నారు. నేనే ఆయనను అనగా నేనే క్రీస్తును అని మీరు విశ్వసించకపోతే పాపంలోనే మరణింతురు. విశ్వసించిన వారు నిత్య జీవమును పొందుతురు అని ఇండైరెక్ట్ గా ఇక్కడ చెప్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు. మరియు 28వ వచనంలో, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనను అని గ్రహింతురు అని కూడా చెప్తూ ఉన్నారు.
అందువలననే చాలా మంది ఈ మాటలు విని ఆయనను విశ్వసించటం మొదలుపెట్టారని ఇక్కడ చెప్పబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనములు గమనించినట్లయితే, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తును, ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను అని చెప్పారు ఇక్కడ. సో క్రీస్తు ప్రభు మరణం పొందబోటానికి రెడీ అవుతూ ఉన్నారు. అండ్ ఆ మరణం గురించిన సందేశాన్ని ఈరోజు సువిశేషంలో ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన మరణం తర్వాత తను పరలోకంకి తండ్రి దగ్గరికి కొనిపోబడతారు కాబట్టి దాని గురించి చెప్తుంటే అక్కడికి మీరు రాలేరు అని చెప్పి యూదులకు చెప్తూ ఉంటే వారు ఏంటి ఈయన చనిపోతాడా ఏంటి, ఈయన ఆత్మహత్య చేసుకుంటాడా ఏంటి అని చెప్పి వాళ్ళకి అర్థం కాదు. కాకపోతే కొందరు ఎవరైతే ఈయనే క్రీస్తు అని విశ్వసించారో వాళ్ళు గ్రహించుకొని వాళ్ళు మారు మనసు పొంది క్రీస్తుని విశ్వసించారని ఈరోజు సువిశేషంలో చెప్పబడింది. మరి ఇప్పటికే బలియాగం అయిపోయింది క్రీస్తు ప్రభుది. మరి ఆయన శిలువ యాగాన్ని చూసి మనము ఆయనను ఏమాత్రం విశ్వసిస్తున్నామో మనల్ని మనం ఆత్మ పరిశీలించుకుందాం. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, మీరే క్రీస్తు అని సంపూర్ణంగా మాకు ఎరుకపరచబడింది. మేము మిమ్మల్ని మా ప్రభువుగా విశ్వసిస్తున్నాం తండ్రి. మీరు పొందిన శిలువ యాగం ద్వారా మా పాపములు, మా శాపములు క్షమించబడినాయి ప్రభువా. మా బరువులు, మా బాధ్యతలు మీరే వహిస్తూ ఉన్నారు ప్రభువా. మీరు పొందిన శిలువ యాగం ద్వారా మీరు ఎంతో అవమానం పాలయ్యారు ప్రభువా. మాకున్న అవమానాలన్నీ, మాకున్న ఇరుకులు, ఇబ్బందులన్నీ మీ శిలువ యాగం ద్వారా తొలగించబడినవని విశ్వసిస్తున్నాం ప్రభువా. మీ యందు సంపూర్ణ విశ్వాసం కలిగి నిత్య జీవము పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించవలసిందిగా మిమ్మల్ని బ్రతిమాలి వేడుకొంచున్నాము. మా ఈ ప్రార్థన యేసు ప్రేమపూరిత నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.